అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ వచ్చేసి మన కామ్ గోపాల్ కర్మ వ్యూహం సినిమా ఏదో తీశాడంట. అది మేబీ మన ఆంధ్ర రాష్ట్రాల్లో థియేటర్స్లో ఆడదు నాకు తెలిసి. దానికి మన అధికార పార్టీ వాళ్ళు ఒక్కొక్కరు ఒక రేంజ్లో భజన బాగానే చేసినారు. మన మంత్రివర్యులు అదే టూరిజం శాఖ మంత్రివర్యులు రోజా గారు, ఆమె అయితే మరి ఒక రేంజ్లో పొగడతలతో ముంచెత్తేసిందంట కామ్జీవిని. ఆయనేమో అక్కడ కూర్చొని ముసిముసిన వాళ్ళు అవుతున్నాడు. ఆల్రెడీ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అందరూ కూడా ఈయన్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళనంట. ఓకే, ఒప్పుకుంటాను. ఈయన పోర్నోగ్రఫీ వెబ్ సిరీస్ అవి ఇవి తీస్తాడు కదా, మరి వాటిని కూడా అవి కూడా మీరు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు స్టేజ్ ఎక్కి ఆయన గురించి పొగుడుతున్నారా? మరి మన నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఎలా మాట్లాడుతున్నారంటే, ఏదో దొంగ పేర్లు పెట్టుకొని శ్యాంబాబు అది ఇది తీసేది కాదు, మన కామ్ గోపాల్ కర్మ డైరెక్ట్ నా పేరు పెట్టి సినిమా తీసినాడని చెప్తున్నాడు. అదే దాంట్లో ఈ సుకన్య సంజన గురించి కూడా కొద్దిగా పెట్టుంటాడేమో నాకు అనిపిస్తుంది. పెట్టిండల్లా ఎగ్జాక్ట్గా. నిజాలే కదా తీసేది మీ కామ్ గోపాల్ కర్మ. నిజాలు తీసేటప్పుడు అది కూడా పెట్టాల. మరి అంత సక్సెస్ఫుల్ డైరెక్టరు, చాలామంది డైరెక్టర్స్ ఇన్స్పిరేషన్ తీసుకొని ఎదిగినటువంటి డైరెక్టర్కి చాలామంది సినీ వర్గం కూడా అక్కడికి వచ్చి ఆయన ఆడియో ఫంక్షన్స్లో అందరూ కూడా హడావిడి చేయాల్సింది కదా, ఎందుకు చేయలేదు? కేవలం మీ అధికార పార్టీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వాళ్ళే వచ్చి భజన చేశారు. కానీ మిగతా వాళ్ళు ఎక్కడ వచ్చారండి అక్కడ? ఇది మరీ బాగుంది. మన కామ్ గోపాల్ కర్మ ఏమంటున్నాడంటే, పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, పవన్ కళ్యాణ్ చేసే రాజకీయం నాకు ఇష్టం లేదు. అరే దరిద్రుడా, లాస్ట్కి నువ్వు ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ పేరుని వాడుకుంటున్నావు కదరా నీ సినిమా చూసేటట్టు. ఏదైతేనేమి కామ్ గోపాల్ వర్మ గారు, మీ సినిమా సక్సెస్ఫుల్గా హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ మేధాశక్తి నాకు బాగా ఇష్టము. కాకపోతే మీ వంకర బుద్ధి నాకు నచ్చదు. జై జనసేన, జై హింద్.